వేరంపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక సన్నిధానం. సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, మహాశివుడు ఈ 5 దేవతలను కలిపి చేసే ఆరాధనే పంచాయతన ఆరాధన. వీరిలో ఏ దేవతను మధ్యలో ప్రధానంగా ఉంచి పూజిస్తే ఆ దేవత పేరుతో ఆ పంచాయతనం ప్రసిద్ధి చెందుతుంది. ఈ పరంపరలోనే శివుణ్ణి ప్రధానంగా ప్రతిష్ఠించి వెలిసిన క్షేత్రమే వీరంపాలెంలోని శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం. ప్రకృతి రమణీయత నడుమ ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో ఉన్న ఈ ఆలయం బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో 2003వ సంవత్సరంలో కేవలం 99 రోజుల్లో నిర్మించడం విశేషం. గర్భాలయంలో విశ్వేశ్వరుడు రుద్రాక్ష మండపంలో బాణలింగ రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ పవిత్ర శివలింగాన్ని నర్మదా నది నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడ కొలువుదీరిన సరస్వతి దేవాలయం రెండో బాసరగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారి విగ్రహాన్ని దర్శించిన భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. అమ్మవారి సన్నిధిలో నిత్యం చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం ప్రత్యేకత. సరస్వతి దేవాలయానికి అభిముఖంగా ఉన్న భారీ శివపార్వతుల విగ్రహం, వారికి ఎదురుగా ఉన్న అష్టముఖ గణపతి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. హరితవనంలోని 42 అడుగుల భగీరథుని విగ్రహం, ఇది భారతదేశంలోనే అరుదైన విగ్రహంగా చెబుతారు. హరితవనం అవతలి వైపు హరిహరుల విగ్రహంతో పాటు 1,00,000 శివలింగాలు ఉన్నాయి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే స్ఫటికలింగం ఇది మన రాష్ట్రంలో ఉన్న ఏకైక స్ఫటికలింగంగా భావిస్తారు. సమీపంలో షిరిడి సాయిబాబా భారీ విగ్రహం కూడా ఉంది. గర్భగుడి పక్కనే విశాలమైన యజ్ఞశాల ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ క్షేత్రంలో నిత్యం అన్నదానం నిర్వహించడం మరో మహత్తర సేవ. ముఖ్యంగా ఇక్కడ హుండీలు లేవు, దక్షిణ తీసుకోవడం వంటి వ్యవస్థలు లేవు. ఇది ఈ ఆలయ ప్రత్యేకత. శివభక్తులకే కాదు, ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరికి వీరంపాలెం శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం ఒక దివ్యానుభూతిని కలిగించే పవిత్ర స్థలం. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒకసారి తప్పక దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.